కాసేపట్లో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. కల్తీ మద్యం అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో ఎవరు ఉన్నా విడిచిపెట్టేదే లేదని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో A1 గా ఉన్న జనార్దన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా టీడీపీ నుంచి కూడా వారిని సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం లింకులు ఇంకా ఎక్కడెక్కడున్నాయి, ఇలాంటి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాసేపట్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయే సమీక్షకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షన మద్యం పాలసీకి సంబంధించి మద్యం వ్యవహారాలకు సంబంధించి కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం చంద్రబాబు అధ్యక్షన జరగబోయే సమావేశానికి ఎక్సైజ్ శాఖ అధికారులు, మంత్రులు హాజరు కాబోతున్నారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి నిన్న కేబినెట్ లో కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వైసీపీ సర్కార్ హాయం నుంచే నకిలీ మద్యం చలామణి అవుతున్న అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులకు ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులు వైఎస్ఆర్సీపీ నేతలతో కొల్లుడయి ఈ తతంగాన్ని, గతంలో జరుగుతున్న తతంగాన్ని ఇప్పుడు కావాలనే బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, రాష్ట్ర ప్రభుత్వం కూడా బయటకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఎక్కడున్నా, ఎటువంటి పరిణామాలు చూసుకున్నా కఠినంగా వ్యవహరించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే మొలక చెరువు సీఐ హిమబిందు రెడ్డిపై వేటు వేసిన ప్రభుత్వం తాజాగా మరికొంతమంది సీఐలు, డిస్ట్రిక్ట్ కమిషనర్లు, ఎక్సైజ్ కమిషనర్లతో పాటు సూపరింటెండెంట్లపై వేటు వేసేందుకు రంగాలు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాకి సంబంధించిన కమిషనర్, సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్ల తీరుపై గత కొంతకాలంగా కూడా అనేకమైన ఫిర్యాదులు రావడం, ప్రభుత్వం మారినా ఇంకా వారు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి అధికారులు అయితే సీఎం చంద్రబాబుకి ఇప్పటికే నివేదిక ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే శివ, ఇప్పటికే చూసుకుంటే ఇటు కల్తీ మద్యానికి సంబంధించి ఇటు పోలీసుల దర్యాప్తు కూడా వేగంగా జరుగుతుందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సో ఏ విధంగా చూడాలంటారు? మరొక వైపు చూసుకుంటే ఇటు మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆదేశాలు ఇస్తారనుకోవచ్చు సీఎం? అంటే ఖచ్చితంగా ఇప్పటికే మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వ్యక్తుల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఒకవైపు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇంకొక వైపు ప్రభుత్వానికి సంబంధించి అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో వీరిపై కఠినంగా వ్యవహరించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారిపై కూడా వేటు వేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికైనా సరే కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత కనిపిస్తా ఉంది. మరొక వైపు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో అధికారులు, వారిపై చర్యలు తీసుకోవడంతో పాటుగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరుపై ప్రత్యేక నివేదిక తెప్పించుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే శివ, ఇప్పటికీ చూసుకుంటే ఈ సమావేశానికి సంబంధించి ఎప్పుడైతే కల్తీ మద్యానికి సంబంధించి ఎప్పుడైతే ఈ అంశం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇటు ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. దాంట్లో ఎవరెవరున్నారో వాళ్ళని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమావేశాన్ని మొత్తంగా ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. కానీ కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులు, అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారో వారు గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కీలకమైన నేతలుగా వ్యవహరించారు. కీలకమైన వ్యక్తులు కూడా, అంటే వీరు మద్యం వ్యాపారం కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పుడు వెలికి తీసుకొచ్చింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అంటే గత కొంతకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే దానికి సంబంధించి కూడా గత 5 సంవత్సరాల కాలంగా ఉమ్మడి కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేసిన ఎక్సైజ్ శాఖ అధికారులకు సంబంధించిన వివరాలు సేకరించాలి. అలాగే ఎవరెవరు ఏ ప్రజాప్రతినిధులు అయితే బాధ్యత వహించారో ఎవరెవరు ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎవరికి ఈ స్థాయిలో పర్మిషన్ ఇచ్చారంటే ఈ టోటల్ వ్యవహారానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ టైంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఈ వ్యవహారం అంతా కూడా నడిపినట్టు తెలుస్తా ఉంది. వీరికి విదేశాల్లో మద్యం
ఫ్యాక్టరీలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఏ రకంగా తయారు చేసిన అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా మద్యం తయారు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారనేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఎవరైతే A1 గా ఉన్న 2 కేసుల్లో అటు ఇబ్రహీంపట్నం కావచ్చు, ఇటు ములకల చెరువు కావచ్చు, 2 కేసుల్లో కూడా A1 గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ ని విచారిస్తున్నారు. ఆయన్ని విచారించిన సమయంలో అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతల పాత్ర ఉంది. వారి డైరెక్షన్ లోనే ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగింది. అలాగే ఏదైతే ఈ నకిలీ మద్యాన్ని ఎన్నికల టైంలోతో పాటుగా మొన్నటి దసరా, గతంలో జరిగిన సంక్రాంతి టైంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వ్యవహారాన్ని నడిపినట్టు తెలుస్తా ఉంది. అంతేకాదు పోలీసులకి సైతం అనుమానం రాకుండా ప్రభుత్వ వాహనాల్లో ఈ మద్యం సరఫరా చేసినట్టు, అంటే ఎక్కడికైతే పంపాలో ఈ సీసా, ఈ బాటిల్స్ ని వాటిని ప్రభుత్వ వాహనాల్లో కూడా పంపించినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అందుకే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయబోవాలి అనే అంశానికి సంబంధించి సీఎం ఉన్నత సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.